అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మోనిక. మనం చూస్తూనే ఉంటాము జలుబు, దగ్గు, జ్వరము వీటి చిన్న చిన్న వాటికి కూడా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. ఇలా మీరు కానీ వాడుతుంటే ఇవాళ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం ఆపేసేయండి. దీనికి కారణము మనం యూజ్ చేసే యాంటీబయాటిక్స్ వల్ల మనకి చాలా నష్టాలు వస్తుంది. ఈ నష్టాలు నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. మనం ఎప్పుడైతే ఈ జలుబు, జ్వరము ఇలాంటి వాటన్నిటికీ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉంటామో అప్పుడు ఈ బయట నుంచి వచ్చే క్రిముల్ని చంపడానికి మనం ఈ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ఈ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల మనకి బయట నుంచి వచ్చే క్రిములతో పాటు మన శరీరానికి మంచి చేసే మంచి క్రిములు కూడా మన బాడీలో చనిపోతాయి. కాబట్టి యాంటీబయాటిక్స్ అనేది యూజ్ చేయడం తగ్గించండి. మీరు చేసుకోవాల్సింది మీకు జ్వరం కానీ జలుబు ఇలాంటివి వచ్చినప్పుడు ఈ 4 సింపుల్ టిప్స్ అనేది ఫాలో అవ్వండి. మీకు జ్వరం అనేది 3 to 4 days లోపల మీకు తగ్గిపోతుంది. మొదటిది బాడీకి బాగా రెస్ట్ ఇవ్వండి. రెండోది బాడీకి బాగా ఫ్లూయిడ్స్ అందించండి. అది వాటర్ రూపంలోనూ జ్యూసెస్ రూపంలోనూ ఎలా అయినా అందించండి. మూడోది కషాయాలు. ఈ కషాయాలు ఇవాళ నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈజీ మెథడ్ లో చెప్తాను. ఫస్ట్ కషాయం 1 గ్లాస్ వాటర్ ని బాగా మరిగించండి. ఈ మరిగించిన నీళ్ళలో 5 నుంచి 6 తులసాకులు వేయండి. కొంచెం మిరియాల పొడి, కొంచెం పసుపు వేసి బాగా మరిగించండి. మరిగాక కొంచెం సేపు ఉండి హనీని యాడ్ చేసుకోండి. వీటిలో ఇంకా రెండో విధానం తులసాకుని, మిరియాల పొడి, పసుపు వీటితో పాటు కొంచెం తేనె వేసి ఈ మిశ్రమాన్ని మీరు బాగా దంచి గోలీ సైజ్ ఉండల్లాగా చేసుకొని మీరు తీసుకోవడం ద్వారా మీకు జలుబు, దగ్గు, జ్వరం ఉంటే మీకు బాగా రెడ్యూస్ అవుతుంది. తులసిలో మనకు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటుంది. మనకి కోల్డ్ ఉన్నా, సీజనల్ ఫ్లూ ఉన్నా మనం తులసాకులు తీసుకోవడం వల్ల మనకి రెడ్యూస్ అవుతుంది. వీటితో పాటు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది. ఇంకా హనీకి వస్తే మనకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటుంది. తేనె తీసుకోవడం ద్వారా మనకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు మనం ఈజీగా ఉపశమనం అనేది పొందుతాము. 4వ టిప్ లంకనం అంటే ఉపవాసం. ఉపవాసం ఉండడం ద్వారా మన శరీరంలోకి వచ్చిన క్రిములు మన శరీరం తనంతట తాను బయటకు పంపించేస్తుంది. ఈ వీడియో సేవ్ చేసుకోండి. మీకు జలుబు, దగ్గు, జ్వరాలు వచ్చినప్పుడు మీరు యాంటీబయాటిక్స్ యూజ్ చేసుకోకుండా ఈ కషాయాలు తీసుకుంటూ ఈ 4 సింపుల్ టిప్స్ ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.